అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను చింత చిగురుతో పచ్చడి చేయబోతున్నాను. ఈ పచ్చడి అన్నంలోకే కాదు అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను చింత చిగురు తీసుకున్నానండి. ఇది దాదాపు ఒక 40 గ్రామ్స్ ఉంటుంది. శుభ్రం చేసి సైడ్కి పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. నువ్వులతో ఈ పచ్చడి చేసుకోవడం వల్ల పచ్చడి కమ్మగా ఉంటుంది. నువ్వులన్నీ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ ఒక 20 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. మిర్చి వేగిపోయింది. వీటిని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారనివ్వాలి ఇవన్నీ కూడా. తర్వాత అదే ఆయిల్లో చింత చిగురుని వేసి దూరగా వేయించుకోవాలి. చింత చిగురు తొందరగా మగ్గిపోతుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంటను తగ్గించి పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పచ్చడి 2-3 రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 10 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాము. చింతపండు పూర్తిగా ఆప్షనల్. చింత చిగురు వేగిపోయింది. దీన్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు మనము మిక్సీ జార్లో నువ్వులు ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, వాటితో పాటు జీలకర్ర, ఎల్లిపాయలు, రుచికి తగ్గ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుందాము. మరీ ఎక్కువ వేయకండి వాటరు. మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. పచ్చడి ఈ విధంగా ఉంటుంది. దీన్ని సైడ్ పెట్టుకొని పోపు వేసుకుందాం. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది. తర్వాత జీలకర్ర, ఆవాలు, దంచినటువంటి ఎల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి తాలింపుని వేయించుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకుంటూ తాలింపుని వేయించుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చడిని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే పచ్చడి వేసుకోండి, లేకపోతే పచ్చడి మాడిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటే మనకి ఎమ్మి చింత చిగురు పచ్చడి రెడీ. అన్నంలో తినేటప్పుడు కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజనల్ కాబట్టి చింత చిగురు మార్కెట్లో బాగా అవైలబుల్గా ఉంది. పచ్చడి రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.